తాను పార్టీలో ఉండలేనని తనను క్షమించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో జరిగిన హత్యపై ఆరా తీసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ జీవన్ రెడ్డికి ఫోన్ చేశారు. వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తాను పార్టీలో ఇక కొనసాగలేనని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. 4 దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి ఫోన్లో జీవన్ రెడ్డి చెప్పారు. ఫోన్ కూడా కట్ చేశారు. కార్యకర్తలు ఏదైతుందో నరేష్ని గురి చేస్తుంది. నేను ఇంతకాలం ఏదైతుందో గడిచిన 4 మాసాలకెళ్ళి మానసికంగా అవమానాలకు గురవుతూ వచ్చింది. వాళ్ళు ఏదైతుందో వీళ్ళ భౌతికంగా ఏదైతుందో నన్ను నిర్వీర్యం చేయాలని చెప్పిన భావించి తలస్తే తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పంటారు. నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు తూచిన నాటి ప్రజాసేవలో నిమగ్నమైన ఏ పదవి లేకున్నా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారానైనా కానీ నాకున్నటువంటి అవగాహనతోని నేను ప్రజానీకానికి ఉపయోగపడుతుంది. ఆవేదన వ్యక్తం చేస్తున్నా పార్టీలో ఉన్నా వేరే పార్టీ పోవాలనే ఆలోచన లేదు. బజారులో హత్య చేసి వీళ్ళ కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఏదైతే రోడ్డుపై బైఠాయించి ఈ తీవ్ర దుర్ఘటనను మరి పోలీస్ యంత్రాంగాన్ని ఏదైతుందో వారిని హెచ్చరించే విధంగా ధర్నా చేస్తుంటే నిందితుడు ఏదైతుందో స్టేషన్లో పోయి రక్షణ పొందుతుంది. పోలీస్ అరెస్ట్ చేయలే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తాను పార్టీలో ఉండలేనని క్షమించాల్సిందేనని ఆ జీవన్ రెడ్డి అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని జగిత్యాల జిల్లాలో తన అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అనైతిక పార్టీ ఫిరాయింపుల వల్లే నేడు గంగారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేయగా నేను పార్టీలో ఉండలేను, 4 దశాబ్దాల నా కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తుంది. మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే అసహనంతో జీవన్ రెడ్డి ఫోన్ కట్ చేయడం సంచలనంగా మారింది. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఈ హత్య వెనుక ఎవరున్నారో తేల్చి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరుతున్నానని అన్నారు. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధిని కోరుకుంటుంది కానీ హత్య రాజకీయాలను కోరుకోదు అని, ఈ హత్యను రాజకీయం చేయడం కూడా తనకు కొంత బాధ కలిగించిందని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ హత్య ఘటన వల్ల జగిత్యాల రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతాయో అని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.